సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. వైఎస్ సమాజ్ సాక్షిగా వైఎస్ బిడ్డని మనసా వాచా అబద్ధాల కర్మన. కోరు అని చెప్తున్నారు మీరు. ఆ? వైఎస్ సమాజ్ సాక్షిగా వైఎస్ బిడ్డని అబద్ధాల కోరు అని చెప్తున్నారు. 100% అబద్ధాలకు నేను ఒక్కననకం కాదు. ఇప్పుడు నేను బదలామైతేనేమో కానీ మా అన్న సాక్షిగా చెప్తున్నా. నీ అటిట్యూడ్ ఏంది ఈ 3 ఏళ్లలో? 2021 ఫిబ్రవరి 9 కంటే ముందు 25 రోజుల ముందు ఏబిఎన్లో ఒక స్టోరీ వేయించినావు. ఆంధ్రజ్యోతిలో 3 పేజీలు రాపించినావు. 2021 9 తారీఖు నాడు నేను కొత్త పార్టీ పెడదాం అనుకుంటున్నా అని చెప్పి ఒకటి లీక్ ఇచ్చినావు, అనౌన్స్ చేసినావు. 6 నెలలు ఇక్కడక్కడ తిరిగినావు. జూలై 8 2021లో నువ్వు పార్టీ పెట్టినావు. ఈయనే మేము వచ్చి జెండా కప్పినాం. ఈడికెళ్ళి నేను కూడా ఛానల్లో మాట్లాడినా. మా అదృష్టం అనుకుంటున్నాం, మా రాజన్న బిడ్డ తెలంగాణలో తిరుగుతుంది, తెలంగాణ రాజన్న సంక్షేమ పాలన చేస్తామని ఈడి గురించే మాట్లాడినా. అంతవరకు ఓకే. ఆ తర్వాత నీ ప్రవర్తన ఏంది చెప్పు. నువ్వు సామాన్యుణ్ణి, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కాదు, సామాన్యుణ్ణి రోజు కనీసం ఆ యూట్యూబో లేకపోతే టీవీ చూసుకొని అడగండి మీరు. ఇన్ని మార్పులు ఉండొద్దు మనిషి లోపల, ఇన్ని అబద్ధాలు ఉండొద్దు. నేను ఇప్పుడు మా అన్న సాక్షిగా చెప్పడానికి కారణం కూడా ఏంటంటే మన కళ్ళకు కనపడుతుంది. నీ వివేకం అన్న గురించి, వివేకం రెడ్డి గారి గురించి, మీ చిన్నాయన గురించి నువ్వు పోరాడేది ఉంటే, నువ్వు ఏ రోజైతే 2019 మార్చిలో చనిపోయిండో ఆ రోజు 6 నెలలు నువ్వు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఏదో ధూన్లు ఉండొచ్చు. 7వ నెల నుంచి నువ్వు పోరాటం స్టార్ట్ చేయాలి కదా, చేయాలి. సునీతమ్మ కూడా చేయాలి కదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు ఈ చేపలు దొరికినాయో, బోన్ల పడ్డాయో, కీలు బొమ్మలు అయినాయో, ఇలా 100% చెప్తున్నా, మా అన్న ఆత్మ కూడా శాంతిస్తుంది అని నేను మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు చేతిలో సునీత అండ్ నర్రా సునీత రెడ్డి, మున్సిపల్లి షర్మిలమ్మ కీలు బొమ్మలు అయ్యారు. ఇలా వాళ్ళని ఆడిస్తుర్రు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలో మీరు అన్నట్టు వైఎస్ఆర్ అంటే కడప, కడప అంటే వైఎస్ఆర్. ఆ జిల్లాలో ఇబ్బందులు పెడదామనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆడుతున్న పాచికలల్లో వీళ్ళు పాచికలయ్యారు. ఇది వాస్తవం. జనాలకు అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోతుంది, మేధావులకు అర్థమైపోతుంది, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఆమెకు ఒక్కదానికి అర్థమవుతుందా, అర్థమై కూడా అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తుందా తెలియదు. నిన్నగాక మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిది వర్ధంతి అయితే ఆ వర్ధంతికి ఎవరిని పిలిచినాను? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం బీటెక్ రవి ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, తులసి రెడ్డి అంటే మీ పార్టీ ఆయన కనుక్కున్నాడు. ఏంది కొత్త నమూనా ఇది? అది కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ఎందుకు ముంగటేసుకొని తిరుగుతున్నాడు ఈ చీప్ రాజకీయాలు? భారతదేశంలో ఎవరికన్నా ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు. దేన్నన్నా వదిలిపెట్టాడు. ఆయన కెట్టి 14 సంవత్సరాలు 13 రోజులు ముఖ్యమంత్రి అయినా, 15 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుని ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా అన్ని ఎంక్వైరీలు చేస్తుండు. ఈ సంవత్సరం నేను గిట్ట ఓడిపోతే నా బతుకు మొత్తం చిప్ప బతికేదన్న బాధలో 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి బీజేపీ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి 6 సీట్లు ఇచ్చిండు అన్నప్పుడే ఎంత గదగద తొనుకుతుండో అర్థం చేసుకో. ఇక ఇది ప్లాన్ చేయడా? సో వాళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ తన వైపు తిప్పుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సొంత చెల్లెళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేసుకుంటుకోలేకపోతున్నాడు? నేను ఏం పేరు పెట్టి విలువాలో నాకు అర్థమైతే లేదు నరసింహారావు గారు. షర్మిలమ్మను ఒక ఆడబిడ్డ అందునా, ఒక రాక్షసి అందునా, ఒక ఓర్వలేదన్నా అనుకోవాలన్నా, ఒక అతియాశ ఉందనుకోవాలన్నా, లేకపోతే పిచ్చిదా అనుకోవాలన్నా, మాకే అర్థమైతే లేదు. బాధ అవుతుంది. నిన్న ఏదో కాన్స్టిట్యున్సీలో బద్వేల్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా, ఈ అమ్మాయి పోయింది, స్టేజ్ మీద 20 మంది, ముంగటో 50 మంది, 1 లక్షల మంది ఉన్నట్టు మాట్లాడింది. ఒక ఆయన కృష్ణారెడ్డి అని ఉంటాడు, ఒక టీచర్. నా నెంబర్ ఉంది, ఆయన దగ్గర ఫోన్ చేసిండు. మై నేతలా చూస్తే దొరికిందట. మీకు దండం పెడతా రాఘవరెడ్డి గారు, ఈ అమ్మాయిని తిరగకమనండి, మా రాజన్న విలువ పోతుంది, మాకు బాధ అవుతుంది అని చెప్పాడు. నేనంటే రాజన్న భక్తుని నలుగురికి చెప్పగలుగుతున్నా. ఒక టీచర్ ఎవరికి చెప్తాడు చెప్పండి? సో ఒరిజినల్ వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళందరికీ ఆ బాధ ఉంది. అయ్యో నా బిడ్డ, మా అన్న బిడ్డ, ఈ పిల్ల ఇట్లా ఎందుకు పిచ్చిదాని లెక్క రోడ్ల పండు తిరుగుతుంది, ఏం పిచ్చి పట్టింది? ఇది నిజంగా కూడా ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, మీరేమి చెప్పగలుగుతారు చెప్పండి? ఆమె సరే రోడ్డు మీద జనాలు లేకుండా ఇప్పుడు మనము జాలి చూపించుడు తప్ప ఏం చెప్తాం చెప్పండి? సో ఆమె చాలా ఇష్యూస్ జరిగాయి, చాలా
వివక్షకు గురయ్యాను, చాలా ఇబ్బందులు పెట్టాడు నన్ను జగన్మోహన్ రెడ్డి, వాటన్నిటికీ మా అమ్మాయి సాక్ష్యం, మా అమ్మని అడగండి అని చెప్తుంది. విజయమ్మ గారిని అడగండి అని చెప్తుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యేంత వరకు ఎందుకు మాట్లాడలే ఉమ్. చెప్పు నాకు. అప్పుడు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఎందుకు మాట్లాడలే? అక్కడ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ నాయకులు గురించి మాట్లాడారు. అక్కడ పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే లోపాయికారిగా కావచ్చు, మాయాసొంటులతో కావచ్చు, మేమైతే దగ్గర మనుషులని చెప్పినావుగా నువ్వే ఉమ్. ఛానళ్ళల్లో. మా ఇంటి మనిషి అనుకున్నా, మా అన్న, మా రాఘవన్న అని చెప్పినావు కదా. మరి నాకన్నా చెప్పొచ్చు కదా, ఉమ్. ఉమ్. రాఘవన్న ఇగో ఇట్లా జగన్ గారు ఇట్లా చేస్తుండే, ఓ నాకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది చెప్పు. ఉమ్. అంటే నువ్వు ఒక 1000 కోట్ల రూపాయల పని తీసుకొని పోతే ఉమ్. ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెప్పి పంపించాడు. ఉమ్. మా రాజశేఖర్ అనే ఉంటే సంబంధాలే తెచ్చుకుంటుండే. ఉమ్. అంత ముక్కుసూటి మనిషి. ఉమ్. చేస్తా అంటే చేస్తాడు, ఉమ్. కాపాడాలంటే కాపాడుతాడు. ఉమ్. కానీ నువ్వు ప్రభుత్వానికి నష్టం జరిగే 1000 కోట్ల రూపాయల పని తీసుకొస్తే ఆయన చేయకపోతే ఉమ్. నువ్వు కక్ష సాధింపుగా ఉమ్. రకరకాల రంగులు మార్చుకుంటూ ఉమ్. ఇలా చివరకు వచ్చే వరకల్లా వివేకానంద రెడ్డి గారిని మెడకేసుకొని ఆయన బిడ్డని పక్కకు పెట్టుకొని ఈ ఏడుపులు, ఆర్పులు, ఈ పెడదుబొబ్బలు, ఈ వాగుడు, ఈ మొరుగుడు ఉమ్. ఎందుకు చెప్పిరి? రా సబ్జెక్టు రాను. ఉమ్. నిజంగానే పార్టీ యాక్టివిటీ, పార్టీ పెట్టు. ఐడియా అనుకుంటే అది కాదు. వివేకానంద రెడ్డి గారి చివరి కోరికట. ఉమ్. మరి వివేకానంద రెడ్డి ఆ విషయాన్ని కూడా అది చెప్తున్నారు. కాదండి, వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక ఇంకోటి ఉంది. ఉమ్. వీళ్ళకు ఇంకో చిన్నమ్మ ఉంది. ఉమ్. వివేకానంద రెడ్డి గారి భార్య కాక ఇంకో చిన్నమ్మ ఉంది, ఉమ్. ఇంకో తమ్ముడు ఉన్నాడు. అవును. మరి వాళ్ళ కోరికలు కూడా తీర్చమను. ఉమ్. ఈమె వివేకానంద రెడ్డి గారి గురించే కదా. అవును. వివేకానంద రెడ్డి గారి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి సబ్జెక్టు మీద ఉమ్. రమ్మన్ సునీతారెడ్డి వస్తుందా, షర్మిలారెడ్డి వస్తుందా, ఉమ్. లేకపోతే వాళ్ళని సుప్రీంకోర్టు అడ్వకేట్ రమ్మన్ ముంగట పెట్టుకొని మాట్లాడదాం.